పోని రెండు పోతే రాని రెండు వస్తూ పోతూ ఉండేవి రెండు అన్నాడు. కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా పోవు, పోతే రాని రెండు, మాన ప్రాణములు ఎగిరిపోయినా తిరిగి రావు, వస్తూ పోతూ ఉండేవి రెండు. అయ్యా కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. అలాగే కీర్తి అనేది మనిషి పోయినా మరణమన్నటికైనా మానవునకు తప్పిపోవదు నిజముగా ఎప్పుడైనా. ప్రతి మనిషి కూడా పోక తప్పదు. అయినా ఆయన వెళ్ళిపోయినా కూడా మనిషి మాత్రమే, కానీ ఆయన కీర్తి మాత్రం ఎన్నటికీ కూడా ఒక రచయితగా, ఒక దానశీలిగా కూడా ఆయనకు పేరు ఉందండి. ఎవరు వెళ్ళినా కూడా కాదు అనకుండా ఆయన ఇస్తూ ఉండేవారు. అలాంటి మహనీయులు, అలాంటి కీర్తి శ్రేష్ఠులు అని మనం అనుకోకుండా వారి కీర్తి చిరస్థాయిగా ఉంది కనుక వారు ఆ భగవంతుని యొక్క స్థానంలోనే ఉంటారు. కాబట్టి వారి ఆత్మశాంతి కలగాలని మరి గురుభ్యో నమః అన్నట్లుగా శిష్యులు వెంకట్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురు భక్తితో వాళ్ళు ఎంతో చక్కగా ఆయన దగ్గర నేర్చుకున్నందుకు మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని శిష్యులంటే అలాగే ఉండాలండి. నిన్నగాక మొన్ననే మా గురువు గారి యొక్క ఉత్సవం కూడా మేము చేశాం. తెలంగాణ వెంకట భాగవతుల యొక్క ఆయన కూడా మేమందరం మా శిష్య పరంపర అందరం కూడా గుర్తు చేసుకున్నాము. ఈ రోజున శిష్యులు ఇలా చేస్తున్నారని అనగానే నాకు తెలియదు, కానీ మా వదినమ్మ పద్మజ గారు ఫోన్ చేసి రామ్మ అంటే నాతోటి సహజాన్ని మా శివపార్వతి గారు కూడా అలాగే గురువు గారికి చూస్తుంటే ఎక్కడైనా సరే మనం విడవలసిందని ఆవిడ కూడా వచ్చారు. అలాగే యాంకర్ శ్రీదేవి గారికి ధన్యవాదాలు. అయ్యా అవకాశం నాకు ఇచ్చినందుకు వెంకట గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూర్చొని పెద్దలందరికీ మరొకసారి నమస్కారం. ధన్యవాదాలు నాగమణి గారు. నిన్న మీ కార్యక్రమం గురించి విన్నాను, నేను రాలేకపోయాను. కానీ వెంకటేశ్వర గుప్తా గారు హరికథకు చేసిన ప్రాచుర్యం కానీ, పెంచిన ప్రతిష్ట కానీ, ఆది పట్ల నాన్న కల్పించిన మానవులు వెంకటేశ్వర గుప్తా గారు. ఆయన హరికథ ఆయన నేర్చుకోవడమే కాకుండా, ఆయన గానం చేయడమే కాకుండా, ఆయన రచించడమే కాకుండా ఎంతమందికి ఆయన హరికథ భిక్ష పెట్టారండి. నిజంగా తన ఇంట్లో అంటే పెట్టుకుని తను పోషించి, గురుకులం అనేవాళ్ళు పూర్వకాలం గురుకులం అలాగే ఉండేవి. వాళ్ళే విద్య నేర్పేవాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే అంటే పెట్టుకునేవాడు, వాళ్ళే భోజనం పెట్టేవాడు, ఆలనా పాలన వాళ్ళే చూసుకునేవాడు. ఒక తండ్రి లాగా, ఒక గురువు లాగా, ఒక జ్ఞానదాత లాగా ఎంతోమంది పిల్లలు. ముఖ్యంగా ఇవాళ మరి ఇప్పుడు ఎలా ఉన్నారు కానీ ఒకనొకప్పుడు ఎవరి కథ చెబుతున్నా మాకు ఇది వెంకటేశ్వర గుప్తా గారు పెట్టిన భిక్ష అని ప్రారంభించేవాడు, హరికథని వాడు. అటువంటి వారికి ఇప్పుడు కూడా నిజంగా ఈ పరంపర, శిష్యులు గురువు గారిని స్మరించుకోవడం అనే పరంపర మనకంటే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. నిజంగా జనాల్లో ఖర్చు పెడతారు వాళ్ళు. మరి ఎక్కడెక్కడ వాళ్ళని పిలిపిస్తుంటారు. ఒక సందర్భంలో వారి దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు ఇవాళ వివిధ రంగాల్లో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాయిద్యకారులు కూడా. అయినా సరే వాడు గుప్తా గారి కార్యక్రమం అంటే వాడు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వదులుకొని చక్కగా అక్కడికి వచ్చి వారికి ఒక్కసారి అంజలి పెట్టించి వినేటువంటి సాంప్రదాయంతో కొనసాగుతుందంటే వారి శిష్య బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన రామూర్తి గారి కుమార్తె చిరంజీవి అమ్మాయి అన్నపూర్ణ వచ్చి వారి నాన్నగారితో ఉన్నటువంటి వారి బంధానుబంధాలను, కవితా సంబంధాలను కూడా విస్తరించవచ్చు. సంస్మరణ సభకి చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే మా అత్తయ్య గారు అంటున్నారు, ఆమె బెడ్డెడాను, ఎన్ని సంస్మరణ సభలు ఉంటాయి మా నాన్నగారికి అని అన్నారు. అంటే పోయిన సంవత్సరం ఒక 5-6 జరిగాయి, ఇంకా ఎక్కువే. నేను చాలా అటెండ్ అవ్వలేదు. వాళ్ళ అబ్బాయితో అంటున్నారు అనమాట. అంటే ఆవిడకి అంటే కళాకారులకు ఇలా జరుగుతాయా, ఏం జరుగుతాయా అన్న ఐడియా లేదనమాట. ఇంకా నాన్నగారితో నాకు అనుభవం ఏంటంటే, ఇప్పుడు ఈ శిష్యులు ఏర్పాటు చేస్తున్నారు. నేను మొట్టమొదటి శిష్యురాలు. నాకు ఆయన రోజుల మీద పెరిగాను. రోజుకి ఒక పాట రాసేవాడు నా మీద, ప్రతిరోజు ఒక పాట ఉండేది.
నేను ఒక లవింగ్ చేయడానికి అన్నయ్యకి ఇప్పుడు చాలా దగ్గర అయ్యారు, కానీ చాలా భయం అన్నయ్య అంటే. అన్నయ్యకి నాన్న దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. మేమిద్దరం కూర్చొని అన్నయ్య మీద సెటైర్ వేసుకునేవాళ్ళం. వీడు ఏంటమ్మాయి, వీడు నా తర్వాత అసలు చేస్తానంటావా, ఏమన్నా నాకు బెర్రలా అన్న పెడతానంటావా, అసలు వీడికి దోత కట్టుకోవడం కూడా రాదు కదా, జోకులు అనమాట. పిచ్చి జోకులు వేసేవాళ్ళం. కానీ అన్నయ్య వదిన చాలా చక్కగా పాపం చాలా శ్రద్ధగా చేశారు. శ్రద్ధగా చేసేదేనమ్మా శ్రాద్ధం అంటుండేవాడు నాన్న. ఎన్నో పూజలు అలా ఏం చేసేవాడు కాదండి. నాన్న దత్తాత్రేయుడికి ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాన్న దత్తాత్రేయుడి చాలా ఆయనతో అనుబంధం అనమాట. దేవుడితో ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నట్టు ఉండలేదు ఆయనకి. ఎప్పుడూ జపం. ఆయన చివరి 3 నెలలు చాలా సంతోషంగా గడిచిపోయింది. ఎక్కడో ఒక డాక్టర్ని పట్టుకొచ్చి గుంటూరులో ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆ పైల్స్ కూడా రాకుండా చేసి చాలా సంతోషంగా గడిచిన సమయంలో సడన్గా హార్ట్ అటాక్తో అలా జరిగింది. ఆయన కోరుకున్నవి ఏంటంటే ఆవిడ అమ్మ దగ్గర ఉన్నప్పుడు పోవాలి, ఐసీయూలో ఉండకూడదు, దేవుడు స్మరిస్తూ పోవాలి. అన్నీ జరిగాయి. ఆయన కోరుకున్నవన్నీ జరిగాయి అన్నమాట. వినా దైన్య జీవితం అనే ఒక నానుడికి నాన్న నిజంగా. అందుకే ఆ రోజు మాకంతా అసలు ఏం అనిపించలేదు. ఏంటి ఇలా పడుకున్న మనిషి పడుకున్నట్లే స్నానం చేసి ఎవరు కుట్టిన షర్టు మళ్ళీ చేతితో కుట్టించుకున్నారు. ఆ షర్టుతో చనిపోయారంటే అసలు వాళ్ళిద్దరు అనుబంధం మేము చెప్పలేమన్నమాట. ఇంకా సంవత్సరం గడిచినా ఆవిడ మామూలు మనిషి కాలేకపోయింది. ఈ రిటైర్ అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఇంకా బాగా ఆయనకి ఇటువైపు సాహిత్యం, ఇటువైపు కుటుంబము 2 బ్యాలెన్స్గా నడుపుకుంటూ వచ్చారు. ఇందాక మొదటిసారి నేను విన్నాను ఆ పాట, ఆడపిల్ల గురించి రాసిన పాట. అంటే చాలా పాటలు నాకు తెలియవు. తర్వాత కొన్ని లిమిటేషన్స్ వల్ల నేను ఉద్యోగాలు ఇచ్చా, నేను వెళ్ళిపోవడం, నా కుటుంబం నా హడావిడిలో పట్టడం వల్ల నాకు రాసిన రచన చాలా నా దగ్గరికి రాలేదనుకున్నాను. నేను ఇవన్నీ విన్న తర్వాత అమ్మాయి గురించి పాడిన పాటలు నాన్న తన జీవితంలో నిరూపించారు కూడా. నాన్నకి 4 అక్క చెల్లెళ్ళు, నాతో పాటు నేను 5, నా అన్నయ్య కూతురు 6. అందరికీ అసలు ఆయన పంచని ప్రేమ, వీళ్ళేంటి భారం అన్నది ఎప్పుడూ లేదనమాట. ఆడపిల్లలు చక్కగా చూసుకునేవాడు అక్క చెల్లెళ్ళని. ఆయన వాళ్ళ వల్ల చాలా ఆస్తులు కోల్పోయారు. ఆయనవన్నీ ఉంటే పెద్ద జమీందారు అనమాట. మా జమీందారు వంశం, మా జమీందారు వంశం అంటుండేవాడు. అది నిజమయ్యేది. 4 ఆడపిల్లలకి చాలా ఆస్తులు అమ్మేసేయాల్సి వచ్చింది. నా పెళ్ళికి కూడా బ్రహ్మాండమైన పొలం అమ్మినా కూడా ఆయన ఇంత కూడా బాధపడలేదు. నాకు అదే ఆశ్చర్యం అనమాట. ఎంత బంగారం, ఎంత డబ్బులు ఎంత పోతున్నా ఆడపిల్లని పెట్టుకున్నా ఆయన ఈరోజు బాధపడలేదు. అలాగే మీరు అన్నట్లు ఇప్పుడు పద్యాలు రాయటం, దాని పేరు ఆరాధ్య. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పేరు ఆరాధ్య. వాళ్ళు పెట్టుకున్న పేరే. అది సీతా జయంతి రోజు పుట్టింది అనమాట. నాన్న రాసిన పద్యం రోజు ఒకటి పాడతారు, దాని మీద కూడా అది ఒకటి పాడతాను. ఇక్కడ ఉన్నది మన మధ్య, ఈ చిన్నది చాలా అసాధ్య, అది ఉండే చోటే అయోధ్య, తన పేరే సీత ఆరాధ్య అని పాడేవాళ్ళు. అంటే అది అయోధ్యట, ఇది అది ఉంది కాబట్టి అది అయోధ్య అయిపోయింది. అది సీతా జయంతి రోజు పుట్టింది కాబట్టి దాన్ని లక్ష్మీదేవి అనుకునేవాళ్ళు. అంత ముచ్చటగా అసలు మా ఇద్దరి సంభాషణ ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థమయ్యేది కాదు. మా నాన్నది నాది సంభాషణ. అమ్మ అన్నయ్య మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరికి మాత్రమే అర్థమవుతుంది. మీ ఇద్దరు మాట్లాడుకునేది మాకు మాత్రమే అర్థమవుతుంది. ఇంకా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ దత్తాత్రేయుడి యొక్క భక్తి. మా ఇద్దరికి అలానే వాళ్ళ అమ్మా నాన్నలు ఏమి ఇవ్వకపోయినా మా నాన్న ఏ రోజు నిందించలేదు అసలు వాళ్ళని. తన కళా జీవితాన్ని వదులుకొని ఉద్యోగం, కుటుంబం, 4 అక్క చెల్లెళ్ళు. ఆఖరి చెల్లెళ్ళైతే 65 ఏళ్ళు మోసారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి భర్తని, మా మేనత్త, ఆఖరి మేనత్తని. 65 ఏళ్ళు ఆమె బాధ్యత తీర్చుకొని ఆయన వెళ్ళిపోయారు. నేను అదే అనుకున్నాను, నన్నైతే 17 ఏళ్ళకే పంపించేసావు, ఆ చెల్లెల్ని అంత బాగా చూసుకున్నావు అని. అది అన్ని దగ్గర నేను నెల రమ్మనేవాడు. ఎన్నిసార్లు వచ్చినా విసుక్కునేవాడు కాదు. నెలలో 1 వారం రోజులు ఇక్కడే ఉన్నా సరే. ఈ రోజుల్లో అలాంటి ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకునే నాన్న ఉంటే మా అదృష్టం. కొద్ది గొప్ప నేను కూడా నాన్న పక్కన కూర్చొని రాయటం వలన రైటింగ్ క్వాలిటీస్ కొన్ని నాకు వచ్చాయి. స్కూల్లో ఏ రాయాలన్నా అనుకున్న మేడం పిలవండి అనేవాడు. నాకేం రాదంటే మీ నాన్న రాస్తారు కదా అనేవాడు. నాకేది రాదండి అంటే అసలు వినేవాడు కాదనమాట. అది ఎప్పటికీ ఆయన చిరస్మరణీయంగా ఇంత మంచి గొప్ప సభ నిర్వహించినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ మా ధన్యవాదాలండి. కుటుంబం తరఫున నమస్కారాలు.
అశాంతమును చూడవలే ఆర్య సౌభాగ్యములు అని చెప్పి ఒక కవిగారు అన్నారు. బతుకున్నంత కాలం కాదు, చివరి దశలో అతనికి ఎట్లా గడిచింది అనేది చాలా ముఖ్యమైనది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపదే అని ప్రతివాడు లేవంగానే భగవంతుని ప్రార్థించాల్సిన విషయం అది. బతికినాడు ఆయురారోగ్యాలతో ఆనందంతో ఇబ్బందులు లేకుండా బతకడం అది ఎంత జీవితమైనా సరే, ఎన్నేళ్ళైనా సరే మరణం అనేది తప్పదు కదా ఎవరికైనా. అలా మరి ఆయన ఆ స్థితిలో ఆయన మరణించడం, కుటుంబం సహజంగా కళాకారులు ఒక బలహీనత, ఒక అలక్ష్యం, ఒక అనవకాశం ఉంటూ ఉంటుంది. ఏంటంటే కుటుంబాన్ని కొంచెం దూరం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే వాళ్ళకి కళా జీవితంలో ఐక్యం కావటం వల్ల అది కొన్ని కళాకారులందరికీ అనుభవైకమే. కానీ రావినదుల వారి వృత్తి ధర్మానికి ప్రవృత్తి ధర్మానికి ఆటంకం కలగకుండా బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన చాలా, అందుకే సాయం ఇప్పుడున్న కాలం ఇప్పుడు వచ్చినా కూడా రాత్రి పూట వచ్చినా కూడా కొంతమంది అలాగే కబుర్లు చెప్పుకుంటూ 10, 12, 1 గంట కాలక్షేపం చేసేవారు. కానీ ఆయన ఇంటికి వెళ్ళిపోవాలంటే తన క్రమించాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అంత చక్కగా ఉంటూ ఉండేవాళ్ళు. చాలా చక్కని విషయాలు చెప్పావమ్మా. సహజంగా లోకంలో ఎట్లా ఉంటుందంటే తండ్రి పోలికేమో తండ్రి రుచులు అభిరుచులు లక్షణాలు కూతురు గొప్పతాయిట, అది అదృష్టం కూడా. అలాగే తల్లి యొక్క లక్షణాలు అభిరుచులు కుమారుడికి అమ్మాడుట, అది ఒక అదృష్టం. అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు ఆమె చెప్పిన దాన్ని బట్టి చక్కగా అలాగే జరుగుతూ ఉంది. మరి పిల్లలు యోగి లోపల కూడా అది తండ్రి చేసుకున్న అదృష్టం, పిల్లలు చేసుకున్న అదృష్టం. అటువంటి జీవితంలో వారు గడిపారు. ఇప్పుడు ఈ కవయిత్రి ఒకప్పుడు ఆవిడ నవయుగ కవయిత్రి, నవ కవయిత్రి, కానీ ఇప్పుడు అనుభవ కవయిత్రి అయిపోయారు ఆవిడ. కళా కవయిత్రి, విప్లవ కవయిత్రి కూడా ఆమె విషయాలు మాట్లాడవచ్చు. ధన్యవాదాలు సార్. ఈనాటి సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు. శ్రీరామమూర్తి గారు గురించి ఇంత మంచి సంస్మరణ సభ పెట్టడం, చాలా మంది ఎక్కువగా హాజరవడం చాలా చాలా ఆనందంగా ఉంది. వారి గురించి చెప్పాలంటే నా అనుభవాల్లో అయితే వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం పరోక్షంగా వారు నాకు గురువు లాంటి వారే. నా మొట్టమొదటి పుస్తకం కవితా సంపుటి అమరిన అక్షరాలు అనేటటువంటిది వెంకట్ గారు చాలా ప్రోత్సహించి అది ఛానల్లోకి తీసుకొని రావడానికి కృషి చేశారు. చాలా ధన్యవాదాలు సార్. దానికి నేనెవరో తెలియకపోయినా నా పుస్తకాన్ని గురించి చదివి నాలో ఉన్నటువంటి ఆ కవితా సంపదని బయటకు తీసుకొచ్చినటువంటి వారుగా గురువుగా నేను ఈ శ్రీరామమూర్తి గారిని చెప్పుకోవచ్చు. నా పుస్తకాన్ని చదివి నేను ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా నా కవితా సంపుటికి సమీక్షలు రాసి ఎంతో ప్రోత్సహించారు. అప్పుడప్పుడు సభల్లో మేము కలుస్తూ ఉండేవాళ్ళం. చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. నువ్వు ముస్లిం అయినా కానీ చాలా చక్కగా తెలుగు మాట్లాడతావమ్మా, నువ్వు బొట్టు పెట్టుకుంటే హిందువులానే ఉంటావు, అంటే జనరల్గా ముస్లిమ్స్ మాట్లాడితే వేరుగా అనిపిస్తుంది, కొంచెం తెలిసిపోతుంది, అలా తెలియదు, అందులో నువ్వు తెలుగు టీచర్గా ఉండటం చాలా చాలా మంచిది అని ఎప్పుడు కలిసినా కానీ సభల్లో ఇలా సాహితీపరంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఇంకా ఆయన జీవితం అంతా సాహితీపరం అని చెప్పి వాళ్ళ కుమార్తె మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. సో అలా ఉండటం చాలా చాలా అరువుగా జరుగుతుంది. వెంకట్ గారు నేను ఒకే స్కూల్లో చేసేవాళ్ళం. ఏదైనా పాట కానీ పద్యం కానీ రాయాలన్నప్పుడు సార్ కొంచెం టైం కావాలి అనేదాన్ని. వెంటనే నెక్స్ట్ డే తీసుకొచ్చి నాకు చూపించేసేవాళ్ళు. ఎవరు రాశారు సార్ అంటే శ్రీరామమూర్తి గారు రాశారు, అందరూ కుదిరికెళ్ళాను. అసలు ఎనీ టైం గోపాలకృష్ణ గారు చెప్పినట్టు రాయండి అనే లోపే ఆయన బ్రెయిన్లో అదంతా ఆ సాహితీ పదాలు అదంతా కూడా ఏర్పడిపోతుందేమో. అలా కుంభా సరస్వతి లాగా ఉండటం కూడా చాలా చాలా వారు చేసుకున్నటువంటి అదృష్టం. సరస్వతి పుత్రులని చెప్పుకోవాలి. అలాంటి వారితో పరిచయం ఉండటం కూడా నాకు కూడా అదృష్టం అనే చెప్పుకోవాలి. సో తెనాలి గాలి తాకితేనే కళ అబ్బుతుంది అని
నోచుకున్నాయి. ఏదో చిన్నపాటి రాసేటటువంటి కవయిత్రిగా అందరికీ కొంచెం తెలిసాను. అలా కృషి చేసినటువంటి వారందరిలో ముందుగా రావినూతల శ్రీరామూర్తి గారిని చెప్పుకోవచ్చు. సో చాలా చాలా ధన్యవాదాలు సార్. ఆయన పాడినటువంటి పాటలు కానీ ఈ పద్యాలు కానీ అప్పుడప్పుడు విన్నాను. ఇప్పుడు చాలా మంచి రచనలని వీరందరూ సమూహంగా పాడారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. సంస్మరణ సభ అంటే రావాలి అట్లా అనుకున్నాను. చాలా ఇంట్రెస్ట్గా చాలా చక్కగా జరిపించారు. చాలా క్రమశిక్షణతో ఉంది. ఆ సభని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా గురువు గారికి మరొకసారి నా నివాళులను అర్పిస్తూ ధన్యవాదాలు సార్. నన్ను ఈ విధంగా పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ సభలో మాట్లాడడానికి పూర్తి అర్హత కలిగినటువంటి వ్యక్తి అమ్మ. ఎందుకంటే అమ్మ అంటే అమితమైన ప్రేమ అస్మితంగా సార్. అది కవితల్లో చాలా చోట్ల అమ్మ కనిపిస్తూ ఉంటుంది. అమ్మ మీద ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. స్త్రీ పక్షపాత ఆవిడ సహజంగా. అమ్మ అంటే పుస్తకం ఏదంతా చెప్పారు వారు. నా దగ్గర కూడా అప్పుడు తీసుకొచ్చారు వారు. అప్పుడు అదే పరిచయం నాకు కూడా చూశాను, చాలా ఆనందించాను. మంచి కలం ఆడింది, చాలా చక్కగా రాయగలరు. రావినూతల వారు కూడా అమ్మ గురించి శతకం రాశారు. అమ్మకు అక్షరాంజలి అనే మగుడంతో చక్కగా రాశారు. చక్కని శతకం. అమ్మ మీద 113 పద్యాలు ఎన్నో ఉంటాయి. అమ్మ అంటే ఎవరు ఆరాధించారంటే అమ్మ అంటే ఎవరు? అటువంటి అమ్మ మీద పద్యాలు రాసినటువంటి రావినూతల వారి సభలో అమ్మను ఆరాధించే మరొక కవిత్రి మాట్లాడటం అంతకంటే అర్హత ఏం కావాలని చక్కగా మాట్లాడారు కూడా. సరే, ఈ అమ్మ శతక ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన రాసిన శతకంలో 2 పద్యాలు కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయన రచనా విధానాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుందాం. కానీ దాదాపు అందరూ చదివిన వాళ్ళే అవుతారు నా ఉద్దేశం. ఒకసారి గుర్తు చేసుకుందాం. ధాత్రి పుష్టికి విమల విధాత అమ్మా, ధను మానవ జీవన దాత అమ్మా, దత్త సంచిత కర్మ సంధాత అమ్మా, అమ్మా అక్షరాంజలి అందుకమ్మా. అమ్మంటేనే ఒక ఉత్సాహం, అమ్మంటే ఒక అభిమానం, అమ్మంటే ఒక ఉత్తేజం, అమ్మంటే ఒక పూనకం ఉండాలి. ప్రతి మనిషికి ఉండాలి. ఈయన అమ్మని తనకు కవితా భిక్ష అక్షర భిక్ష పెట్టిన సరస్వతీదేవిని ధ్యానించారు, మనసులో పెట్టుకున్నారు. తనకు జన్మనిచ్చి తన ఉన్నతికి తన ఔన్నత్యానికి కారకురాలైన తల్లిని గుర్తుపెట్టుకున్నారు. ఆ రెండింటిని ఆవిడ ఆయన మొదలు పెట్టుకుని చక్కగా ఈ పద్యాలు రాశారు సరళమైన పదాలతో. పైగా అందులో ఏంటంటే ఆయన పద్యాల్లో గొప్ప ఆకర్షణ శక్తి ఏంటంటే ప్రాస. మంచి మంచి ప్రాసలు చేస్తూ ఉంటారు, అంచె ప్రాసలు బాగా ఆడుతూ ఉంటారు. ఆ ముఖం కూడా అమ్మ అక్షరాంజలి ఇదే అందుకమ్మ. చూడండి ఎంత చక్కగా సరళమైన చక్కగా. భాగ్యవశమున అర్పిన ప్రథమమ్మ, సందమామ వెల్లునెల చిందు కిందు సందమమ్మ, నర నరాలను నవ నవానందమమ్మ, అమ్మ అక్షరాంజలి ఇదే అందుకమ్మ. చూడండి అమ్మని ఎట్లా భావించారు. తల్లి బిడ్డ రూపం, తల్లి కడుపులో బిడ్డ రూపంలో ఉన్నప్పుడు కుమ్ముతూ ఉంటుంది. ఆ కడుపుని కాళ్ళతో తడుతూ ఉంటుంది. కొంచెం నెలలు గడిచే కొద్దీ కాళ్ళతో తడుతూ ఉంటుంది, తలతో పొట్టిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు తల్లి అనుకుంటుందట, కుదుపు కుదుపు కడుపులో కుదుపునమ్మ. ఒక పక్క తన్నగానే మామూలుగా అయితే వంటకంటే అద్దానమ్మ. శరీరం మీద కంటేనే మహాబాధగా ఉంటుంది. శరీరం లోపల పచ్చి ప్రేగుల్లో తట్టు అంటే ఎంత
అమ్మో అని అనాలి. కానీ ఈ ముఖం తెగలంగానే తన్నుడు తగలంగానే బిడ్డ రూపంలో ఉన్న బిడ్డ తన్నుడు తగలంగానే వెంటనే భర్తతో ఏమంటే ఇదిగో ఇక్కడ తల్లి ఏదైనా ఆట మొగలు భర్త కుదుపు కడుపునమ్మ పిండమది తన్న పులకించు పిచ్చి అమ్మ. ఏమిటి అమ్మకి పిచ్చి తొంతుంటే తిట్టాలను కడుపులో ఉంది, నన్ను ఇప్పుడే బాధపెట్టాడు, పుట్టాక ఇంకెంత బాధపడతాడని తిట్టాల్సింది పోయి పిండమది తన్న పులకించు పిచ్చి అమ్మ శిశువుకు మురాట పరవశించు అమ్మా అమ్మా అక్షరాంజలి ఇదే అందుకమ్మా అమ్మా అక్షరాంజలి ఇదే అందుకమ్మా. పద్యాలు రాశారు. ఆ పద్యాలు రాసేటప్పుడు అమ్మని ఎంత స్మరించుకున్నారు, ఎంత అమ్మని ఎన్నిసార్లు జపించుకున్నారు, తప్పించుకున్నారు, అమ్మతో తనకన్నా అనుబంధాలని ఎంతసేపు గుర్తు చేసుకున్నారు, ఎంత పలికించిపోయారు, ఎంత పునీతులైనారు కదా. అటువంటి రావినూతుల శ్రీరామూర్తి గారికి అక్షరం అంటే ఇష్టమైనటువంటి వారికి అక్షరాన్ని పంచడం అంటే, అది అక్షరం అంటే మనకి ఇష్టం ఉండడం కాదు, అక్షరాన్ని పంచడం అంటే వారికి మరింత ఇష్టం. మన అక్షరం 10 మందికి తెలియాలి, తప్పకుండా నేను కూడా అక్షరాన్ని తెలియజేస్తూ విజయభాస్కర్ గారు అన్న వారు నియమబద్ధులు మంచివాడు నియమాలను చూశారు. ఆయన సభలు, ఆయన పాల్గొన్న సభలు 100 కాదు 1000, ఆయన జరిపించిన సభలు అంతే, అంత బ్రహ్మాండమైన సభలు తెనాలు జరిపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన నేను వస్తా సభకి, ఖచ్చితంగా పిలిస్తే రాకుండా ఉండాలి. కొంతమంది ఏంటంటే సభలు పెడతారు కానీ రాదు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ విజయభాస్కర్ గారు అన్నారు, సభలు వస్తారు, చక్కగా పిలిస్తే వస్తారు, వింటారు, ఆస్వాదిస్తారు, మోసగిస్తారు. అయితే నేను మాత్రం వేదికని ఎక్కడో మాట్లాడాలి. వారి నియమాన్ని మనం భద్రం చేయడం చంప మంచిది కాదు. ఇంకా ఎవరైనా వారి గురించి 2 మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. నేను అక్షరాంజలి ఇవ్వగానే వారి కుమారుడు మాటలతో మన సభని పరిశీలన వారి గురించి ఉద్రిక్తతలో ఉన్నారు. ఇంకెవరైనా వేదిక పైన ఆశీర్వటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే నా ముందు చేసిన అతిథులకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి మరి ముఖ్యంగా అతి తక్కువ 2 రోజుల్లోనే చక్కగా నేర్చుకుని చదవడానికి గురువు గారికి 80 అభిప్రాయం. ఈ రోజున నాకంటూ ఒక పేరు వచ్చిందండి. స్వచ్ఛ భారత్ అవేర్నెస్ కానివ్వండి, నా స్టూడెంట్స్లో ఒక అవేర్నెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన రాసిన ప్రతి మాట ఆయనకు వచ్చింది. లైఫ్లో అలాంటి మనిషి నేను చూడలేదు. పుట్టబడి కూడా మీరు చెప్పినప్పుడు నేను గురువు దగ్గర తెచ్చుకున్నాను. ఆయన పాట మీరు పాడాలని వాళ్ళు కూడా అన్నప్పుడు వెళ్ళేవాళ్ళు సార్, వస్తాను సార్ మీరు కృష్ణ మాస్టర్ చెప్పగానే వాళ్ళంతా కృష్ణ మాస్టర్ పరిచయం చేసిన భజన బృందం పెడుతున్నాడు. ఈ అవేర్నెస్ పాటలు పాడాలని మాట అనగానే చెప్పండి సార్ పాడతామని చెప్పేసి 2 రోజులు చక్కగా నేర్చుకుని పాడారు. గురువుగారు మరి పాడే పాట కానివ్వండి, అమ్మ మీద కానివ్వండి, ఆ రోజు ఎట్లు పిలిచేవాడు. గురువు నేను ఎప్పుడు చేయలేదు, నువ్వు ఏదో రావాలి నా పక్కన కూర్చో, నువ్వు అని అడగాలి, టెస్టులు అడుగు, ఆ పద్యం పాడు, భావం నేను చెప్తా అనేవాడు. ఆ కూర్చుని ఆ అమ్మడి నుంచి పడేటప్పుడు వెంటనే ఆయన
ఏ నోటికి వేస్తే చెప్పేవాడు కదా. ఆయన క్యాప్టెన్ చేసేవాడు. ఒక న్యూస్ పేపర్ లేనా, లేకపోతే తన రాసుకున్న పేపర్ లేనా, లేకపోతే వేరే నవల పుస్తకాలు, ఎన్ని కోకలు. మీరు చూడండి, అమ్మకు అక్షరాంజలిలో ఇన్వాల్వ్ చేయడానికి ఎవరు లేదు. అలబర్ట్ మిస్టర్ గారు, బోస్ గారు, వీణ, రుణాల్ గారు, వాళ్ళ అమ్మాయిల అబ్బాయిల ఎంతమందికి అవకాశం ఇచ్చారు? ఎవరిస్తారండి అవకాశం? 23 ఎపిసోడ్ నాదే ఉంది. అంత గొప్పగా గురుగారు అనేవాడు. గురుగారు అన్నీ ఒకటే డ్రెస్ అంటే నా ఇద్దరు ఒకటే డ్రెస్, నువ్వు మార్చడం ఎపిసోడ్కి ఇట్లా మార్పించి నేను కూడా అట్లా కరెక్ట్గా ఉన్నాను. ఆ టైమింగ్ సెన్స్ అయినా మాట్లాడిన అమ్మకు అక్షరాంజలి కొడితే ఆ ఎపిసోడ్ ఉంటాయి. అమ్మని గురించి ఎంత అద్భుతంగా రాసిన కవి చూడలేదండి. అమ్మ 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 మీద ఇంత ప్రేమ ఉంటుందా? ప్రపంచంలో అందరూ ఉంటారు, ప్రేమ చూపిస్తారు. కానీ అలాంటి విన్న తర్వాత నా పిల్లలు కూడా అదే చెప్తాను. చూడండి, ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు. అందుకే తల్లికి ఉండే ప్రయారిటీ ఇంపార్టెంట్ అలాంటిది. అలాంటిది ఆ అమ్మను చూసారు అద్భుతంగా రాసిన కవి. ఎప్పుడు వెళ్ళలేమండి, ఏ పాట కానివ్వండి. గురుగారి వాళ్ళ పోలీస్ సంస్కరణ దినోత్సవం రేపు వాళ్ళు ఎవరు పోలీసు అధికారికి వాళ్ళ మీద పాట పాడారు. పోలీసుల మీద ఏం రాస్తామంటాడు, వాళ్ళ మీద సొసైటీలో అందరికీ అంత మంచి అభిప్రాయం లేకపోయినా వచ్చాడు కదా అసలు పోలీసు 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 అని. అసలు పోలీసు లేకపోతే మనం ఎక్కడమయ్యా? పోలీసే దేశానికి గర్వకారణమయ్యా. లేకపోతే మనం ఉంటామయ్యా? దొంగలు పడేవాడు ఇడిపోయాడు పోతాం, వాళ్ళందరినీ కట్టె పెట్టాలి వాళ్ళే కదా. మంచిగా కదా రాసుకోవాలి. నీకు ఇంతకుముందు ఈ మాట్లాడు ఈ మాట్లాడంటే నువ్వు రాసుకోవాలి, చెప్తున్నారు రాసుకోలేవాడు అంటే ఇది మాట్లాడలేదు. మనం పోలీసే దేశానికి గర్వకారణం, పోలీసే జాతికి పంచతోరణం అనే పాటలు రైటింగ్ ఉంటాయండి. అన్నీ కూడా ఎంత అద్భుతంగా అంటే ఆ అంచెప్రాసలు ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క మాట అలా గుర్తుండిపోతుంది. చెప్పారు తను వెళ్ళినప్పుడు నాకు టైం కావాలంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు వెంటనే చెప్పాలి, మీ గురుగారు చెప్పాలని చెప్పాను. కాదండి గురుగారు ఇట్లా అంటారండి అన్నప్పుడు ఈ మధ్య తర్వాత 2-3 పుస్తకాలు వాళ్ళ ఇన్స్పిరేషన్తో వాళ్ళు రాశారు. అస్మదీయం, ఇంకోటి ఆకాశం, అనంత ఆకాశం. మరి ఆ తర్వాత తను నిజంగా ఆ రోజు కూడా ఎంత చెప్పిన మాట కదా కవిత అంటే అమరిన అక్షరాన్ని టైటిల్ పెట్టాలి పుస్తకమే రాసుకొచ్చారు మేడం. రాసుకొచ్చినప్పుడు గురుగారు దగ్గరికి వెళ్ళి రాసినట్టు ఆ పుస్తకం ఏదైనా ఇవి కావాలి కదా అని చెప్పేసి అన్నప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళారు. అటు ముస్లిం అది ఏం రాస్తాను ఆ రాసిన చూడండి సార్ చెప్పి చూపిస్తే కాదే ఆ ముస్లిం అయిన రాసిన పద్ధతులు చూసారా, ఆవిడ నాకు ఫైర్ కనిపించింది. ఫైర్ ఆవిడ నాకు ఫైర్ కనిపించింది. ఆ ఫైర్ ఉన్నప్పుడే సరే ప్రోత్సహించాలి ఇక్కడ ఆవిడని. నా తెలుగులో మాట్లాడించున్నారు గురువు గారి మాట్లాడించినప్పుడు ఎంత స్పష్టంగా మాట్లాడింది తెలుగు చాలా చక్కగా మాట్లాడింది అని గురువు గారు ఆ గురించి రాశారనమాట. ఎంత సంతోషం అంటే ఆ ఇన్స్పిరేషన్తో మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కమిషనర్ గారు వాళ్ళు వీళ్ళు అందరూ చూసి నేను హైదరాబాద్లో ఉండే ఆ సెట్టింగ్ అమరిన అక్షరాలని చెప్పి దానికి ఎవరు కూడా అసలు దానికి ఆక్షేపణ దాన్ని ఎవరు పెట్టకుండా ఆ ఒక్క బుక్ ప్రజ్వల సంస్థలో ఎమ్మెల్యేగా చేతులుగా ఓపెన్ చేసినప్పుడు తన మొట్టమొదటి పుస్తకం ఈరోజు తనకు ఇచ్చేసుకుంది. గురువుగారు నాకు అభినందన ఇన్స్పిరేషన్. అవేనా స్వచ్ఛ భారత్లో షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ప్రతి ఒక్క పాట బాజీ రికార్డు, ఆ రికార్డింగ్ బాజీ అంత అద్భుతంగా చేశాడు జూనియర్ బాజీ. ఈ రోజు ఉంటే ఈ గిన్నెని పోకుండా అయ్యాను బాజీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు కాబట్టి మనకు దొరకలేదు. కానీ ఆ తర్వాత నాకు అన్నింటి స్థాపితగా ఉండిపోయాడు. ప్రతి ఒక్క మ్యూజిక్ ప్రతి ఒక్క పాట ఆడి వచ్చాడు అన్నమాట. గురుగారు విద్యార్థుల గురించి రాసుకోలేదు. విద్యార్థులు విద్యార్థులు తెలుసుకోండి మానవ చరిత్ర చెప్పండి. ప్రతి ఒక్క పాట పర్యావరణం 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 పంచజనని కుటుంబకి పర్యావరణం అని మా వాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే ఒకటే పాట ఒకటే చూడండి పాడని చెప్పనేసి బోసులు అలపట్టి వాళ్ళు నవ్వుకుంటారు. ఇలా కొన్ని పాటలు చూసి కలిసి అనమాట. అవి పాడేవాడి పాడినప్పుడు గురుగారి వాళ్ళు పెడతారంటే గురుగారు అంటే ఇప్పుడు ఆ రెండు వాటిని చెప్పారన్నమాట. వాళ్ళు స్పందిస్తారు లేదని వెంటనే స్పందించాడు అనమాట. గురుగారు అనేవాడు ఈ పాట కాదు అని ఏ రోజు చూడండి ప్రతి ఒక్క చూరు కట్టినప్పుడు బాగా
పాడలేదు. చక్కగా మ్యూజిక్ ఆర్కెస్ట్రా బాస్ కూడా అలాగే యాజిస్గా దానికి తగ్గట్టుగా యూట్యూబ్లో చూడండి ఎంత అద్భుతంగా ఆయన రాసిన దానికి అన్నిటికీ పాటలు అంత బాగా వచ్చాయి. దీనితోడు కన్యాశుల్కంలో మా అల్బర్ట్ వెంకటేశ్వర వారి హీరో వేషన్ వేస్తానే కలవడు వచ్చారు. అలాగే బోస్ గారు ఆయన పాత్ర ఇప్పుడే కన్యాశుల్కం నాటకం చూడండి. తెనాల్లో మల్లాగా ఆడిన వాడు ఎక్కడెక్కడ లేదు. ఇన్ స్టేట్ 2 స్టేట్లో నేను చాలా అతి తక్కువ కాలంలో గరిపాటి సుబ్బారావు గారు మా అందరికీ ఎంత కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు. మా అందరూ నిలబెట్టి ఒక సమితిని పెట్టి అభుజాకర సమితిని నిలబెట్టి వెళ్ళినప్పుడు ఆ సంస్థ మేమంతా కూడా పుడుగులు మేము కానివ్వండి లేదా రేపేది నాటలే కానీ ఆ కన్యాశుల్కం నాటకం ఆయన కూడా పాత్ర వేసేవారు. ఒక డైరెక్ట్ చేస్తూ ఈ పాత్రలన్నీ కూడా ప్రాణం పోస్తూ అంత ఇదిగా చేసి 8 గంటల నాటకాన్ని 2 గంటలు ఆడి చూపించారంటే కన్యాశుల్కం ఎంత గొప్ప ఇదంటే మామూలు మరి ఆయన హీరో చేశారు. నేను ఇప్పటికీ అదే అంటాను, అక్కడ నాయకులు వేద్దాం ఏంటంటే తప్పనిసరిగా ఈ సభలో గ్యారెంటీ నేను కూడా టెస్ట్ చూసినా అంటారు వాళ్ళు. వాళ్ళ ఫోన్ చేయగానే వెంకటేశ్వర ఎంత బిజీగా నాకు తెలుసు అసలు నాకు ఆరోగ్యం బాగా ఇవాళ చాలా ఇదిగా ఉన్నాను. వాళ్ళ మార్నింగ్ కూడా అదే వాళ్ళకి స్టేట్మెంట్ మాత్రం ఇస్తారు వాళ్ళు. ఎట్లా ఫోన్లో హెల్త్ బాగుంది నేను ఎవరికి పోతే నేను మొహాడు లేకుండా సభాముఖంగా చెప్తారు. నేనేమంటానంటే సాధన విద్య సమకూరుతాను. వాళ్ళ వయసు ఎంత 70-7 బదులుగా 8 బదులుగా నాకు ఇష్టం మాస్టర్ ఈ వయసులో ఆయనకి ఏంటంటే ఒక సంస్థ నడపాలి, నిలబెట్టుకోవాలంటే 10 మంది కూడా అవుతుంది. ఇంత శ్రద్ధ ఆసక్తి కూర్చుని వాళ్ళని ఆ ఇంటికల్లా వెళ్ళిపోతామా మీరు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోమని అలా చుట్టుపోయారు, వింటూ ఉండిపోయారు. ఆ చిన్నపిల్లలతో సహా వాళ్ళు కూడా పాటలు నేర్చుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. ఆ తర్వాత చూడండి ఇప్పుడు గురువుగారి శిష్యులు మేమంటే మేము రాసాం, ఆయన రాసిన పాటలు మేము పాడేవాళ్ళం లేదు. అలాగే నా నుంచి వాళ్ళు పాడటం, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు కూడా, ఆ తల్లి నుంచి వాళ్ళ పిల్లలు కూడా పాడటం అది నిజంగా కష్టం. చాలా చాలా ధన్యవాదాలు. మరి వాళ్ళ అమ్మ వాళ్ళ శ్రీమతి గారి గారికి పుత్రరత్న గారి ఆయన ఒకసారి బాధ చూసి నాకు అనిపిస్తుంది. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు ఏ పుత్రుడు తిరుడు పుత్రుడు కనబడు పుత్రోత్సాహం అన్నాడు. ఆయన ఎంత చక్కగా పాడుతున్నారు. హరిగారు ఏమైనా నేర్చుకుంటారు ఎవరి ఆలోచన వారు. ఎందుకంటే ఇద్దరు చంద్రవాణి నుంచి వచ్చిన పిల్లలు మా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అంటున్నారు నేర్పడం అని. వస్తేనే కదా నేర్పేది. డ్యాన్స్ అయితే రెడీగా ఉంటారు. హరికథ అన్నాను. హరికథ అంటేనే నవరసభరితమైనటువంటి ఎంతో చక్కగా బ్రహ్మాండం నేర్చుకోగలిగితే చక్కగా నేర్పుతాం. తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారండి. ఇది 5వ తరగతి సభాముఖం అడిగారంటే మామూలు విషయం కాదమ్మా. ఆ తల్లి ఆ కన్ను తండ్రులు అంత పెద్ద వారు అడిగారంటే ఆ పిల్లలు చూసి ఎంత ముచ్చటేసి అడుగుతారు దాన్ని గమనించండి. థ్యాంక్స్ అండి. అలాగే మరి వాళ్ళ అబ్బాయి గారు ఎంత తపనంటే ఆ రోజున 800 మందికి 400 మంది భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ వచ్చేవాళ్ళకి గిఫ్ట్ ఏర్పాటు చేసి నాన్న ఆయన ఉండగా కదా వచ్చారు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. కానీ తండ్రి ఉండగా అయితే ఆ తండ్రి ఇదైన తర్వాత ఆ తండ్రి గొప్పతనం చూసి ఆయన ఆనందం మామూలు కాదు. ప్రతి ఒక్క పుస్తకం మళ్ళా పుస్తకాలు రీప్రప్ చేయడం కానివ్వండి, అవి రికార్డ్స్ అమ్మక అక్షరాంజలి కానివ్వండి, తర్వాత ఆంధ్ర మాధకం అని చెప్పేసి సీఎం గారి చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బుక్ ఓపెన్ చేశాడంటే ఏ స్థాయి మనిషి అండి. ఆయన దగ్గర నుంచి నందవాటిస్తున్న ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఆయన వ్యక్తిగత ఒక శక్తి. ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేటెస్ట్ మ్యాన్. అమ్మని నమ్ముతారు. అమ్మనంటే జగదాంబ. ఆయన కూడా ఇదంతా నా దేవుడు అమ్మ అందరూ అంటారు. ఏ పద్యం రాసినా ఏ పాట రాసినా నిజంగా ఆయన రాసిన పాటలు పాడే అదృష్టం కానివ్వండి, ఆయన రాసిన పద్యాలు శతకం రాసే అదృష్టం కానీ చాలా ధన్యుండి. నిజంగా కృష్ణ మాస్టారు వాళ్ళు అక్కడ పెట్టగానే ఆయన చనిపోయేటప్పుడు కనుక్కోవాలని మనం కూడా అదే రోజు పెడదామని చెప్పినప్పుడు మరి కరెక్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఏ రోజు పెట్టాలి, మరి వర్షం వచ్చినా ఇంత ఓపిక ఇద్దరికి ఎంత వచ్చినందుకు పేరు పేరు. అలాగే కళ్యాణ మండపం పడగానే సత్యనారాయణ గారు వెంకటూరు రామచంద్ర చెప్పండి ఆయన కూడా వచ్చారు. వేరే ఒక పేరు చెప్పారు. ఆ నెల్లి అడుగు బుక్ అయితే లేదు పడుకోవాలి. అందుకే ముందుగానే దాన్ని వెంటనే నెలకొల్పడానికి సత్యనారాయణ గారు సహకరించి, అలాగే స్పెషల్గా ఈ కార్డ్లెస్ మైకులు అరేంజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పెద్ద మరొకసారి మా పద్మజాబాబా గారు ఎంత పోటీ పడేవాళ్ళు అంటే ఇక్కడ ఒక పక్క నాటకం జరుగుతూ ఉండేది. పద్మజాబాబా గారు వారు మంచి పల్లెపడుచు నాటకం దర్శకురాలు వీళ్ళొక నాటకం వెంకటేశ్వర మాసం ఎంత పోటీ పడండి. ఆ
సాన్నిధ్యం లైఫ్లో చూడలేమండి. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తికి నేను శిష్యుని అవ్వడం, నన్ను గుర్తించి అలాగే నాతోటి వృద్ధులందరూ కూడా నా సహకరించడం, అందరూ కూడా అలాగే భాస్కర్ గారు కూడా పిల్లలు కానీ వస్తానయ్యా నువ్వు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్పినందుకు అక్కడే ఉంటా కదా అని చెప్పి ఎక్కడికి పిల్లలు మా సీనియర్ టూ అందరికీ పేరు ఒకసారి ప్రతి రూపంలో అక్షరాలు కూర్చోండి సరే. అమ్మనారాధించి అక్షరార్చన చేసి పావనకరుడైన పద్మప్రియుడు శ్రీ రాఘవేంద్ర వారు అమ్మనారాధించి అక్షరార్చన చేసి పావనకరుడైన పద్మప్రియుడు పాటలు పూయించి పరిమళాలెత్తిన పాటగాడు భావాల వేటగాడు సాహిత్య సంగీత సామరస్యమెనుగు వాణితో సాగు బాటసారి సమయ స్ఫూర్తిని చూపి సభరక్తి గట్టించు సమయ పాలన వేది చతురవాది ఆధ్యాత్మికత వంక అభ్యుదయము వంక అడుగులు వేసిన అవధిశురుడు భిన్నవాదలకెంతయో పెద్ద దిక్కు పెద్దవారల జ్ఞానిత వృద్ధుడతడు ఎంత చెప్పిన కానిది కొంతవరకే ఎంత చెప్పిన కానిది కొంతవరకే రంజితకార శోభుడి రామమూర్తి రమ్య గుణ గణ యేసుడు శ్రీ రామమూర్తి రమ్య గుణ గణ యేసుడు శ్రీరామమూర్తి. చాలా వారి అధ్యక్షతమైన సభలో నేను చాలా వక్తగా ఉన్నాను. ఈరోజు వారి సభకు నేను అధ్యక్షత వహించడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసినట్టు వారి జ్ఞాపక ప్రధానం వందన సమర్పణగా పోసు బాబు గారు వందన సమర్పణ జ్ఞాపకాల ప్రధానం రండి ప్రకాష్ రైట్. ఒక్క నిమిషం చెప్పండి, ఒక్క నిమిషం చాలు. మరి రాఘవేంద్ర శ్రీరామూర్తి గారితో నాకున్న అనువాదాన్ని ఒక్క నిమిషం వచ్చాను. మరి రాఘవేంద్ర శ్రీరామూర్తి గారుతో నాకున్న అనుభవం ఏంటంటే మా స్కూల్ పిల్లలకి ఒక 70-80 మంది పిల్లలకి నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు పంచడానికి మాస్టర్ ఇలాంటి అవకాశం ఉందంటే నేను సంతోషంగా ఎగిరిపెట్టేసి నువ్వు తప్పనిసరిగా పంచాలంటే అట్లాగూ 2 సంవత్సరాల పాటు మా స్కూల్ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బిస్కెట్ బ్యాగ్లు పంచడం జరిగింది. అందుకు అభినందిస్తున్నాం. మరి అలా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉగాది పురస్కారానికి, ఉగాది కవి సమ్మేళనానికి నన్ను కూడా కలుపుకుని గుంటూరులో హెచ్సివి ఛానల్ ద్వారా వారు కవి సమ్మేళనానికి నన్ను కూడా కవిగా తీసుకోవడం జరిగింది. అందువల్ల నేను కృతజ్ఞతగా ఉన్నాను. మరి సాహితీ మూర్తి శ్రీ రాఘవేంద్ర శ్రీరామూర్తి గారు మకడం లేని సాహితీ మూర్తి, గాయకులు, సంగీత మేధావులు, నరాన తెలుగు స్ఫూర్తి, భాషాభిమాని, ధవళ కాంతిగా వెలిసిపోయే శ్రీరామూర్తి ఎందరికో నీకు స్ఫూర్తి. మానవతావాదులందరినీ ఏర్చి కూర్చి కలిపిన గ్రంథ మీది గొప్ప ఔన్నత్యానికి నిదర్శనం. ప్రాస ప్రవాహంలో పట్టు చూపి మధురమైన పదాలు ప్రతితో వ్యాకరణం పాండిత్యానికి ప్రాధాన్యమిచ్చి ఆంధ్రమా అక్షరాంజలి అందుకోము అని అనుచూ సాహితీ లోకానికి శతకము అందించినారు. నగు చిందిస్తూ నగవీరులాగా అభ్యుదయ కవిగా ఎందెన్నో నీవు ఆదర్శంగా ఎందరికో నీవు ఆదర్శంగా మనం సైతం అక్షరాలనే జనాన్ని మేల్కొందాం అన్న కవీశ్వర అందుకము మా ప్రణామాలు. హరిరామరం నీ కీర్తి సాహితీ వచ్చి శ్రీ రాఘవేంద్ర శ్రీరామూర్తి గారికి మా జోహారు జోహారు జోహారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు
గారికి ధన్యవాదాలు. అధ్యక్షుడు వచ్చినటువంటి కమ్మపల్లి గోపాలకృష్ణమూర్తి గారికి, అలాగే సదాశివులైనటువంటి ప్రెసిడెంట్ నాగమణి గారికి, పద్మజ ప్రభాకర్ గారికి, ప్రముఖ రచయిత్రి అయినటువంటి అస్మితా గారికి, వేదిక ముందు ఉన్నటువంటి వేమూరి విజయ భాస్కర్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇతర బృందానికి, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే చదవవారి నుంచి వచ్చినటువంటి మరి కృష్ణమాచార్య యొక్క భజన బృందం వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రామూర్తి గారు మా గురువు గారి గురించి ఒక్క నిమిషం. ఎందుకంటే అమ్మకు అక్షరాంజలి అనేటువంటి ఆ శతకం రాసేటప్పుడు ఆయన వ్యాస మహర్షి, నేను విఘ్నేశ్వరుడు. అంటే ఆయన వాసుగా చెప్తూ ఉంటే రోజు వేయడం, రోజు 10 పద్యాలు చెప్తూ ఉండేవాడు, నేను రాస్తూ ఉండేవాడు. అట్లాగా ఆ అమ్మకు అక్షరాంజలి కానివ్వండి, ఆంధ్రమ అక్షరాంజలి అందుకోమా అనేటువంటి ఆసక్తం కానివ్వండి, రెండు కూడా ఆయన చెప్తూ ఉంటే నేను ఆసుగా, ఆయన చెప్తూ ఉంటే నేను రాయగలిగాను. అందుకే మనకి కుదురు తక్కువ కదా, ఎక్కడ ఉన్నాం కదా, అందుకని కుదురుగా కూర్చొని ఆసుగా చెబుతూ ఉంటే రాసినటువంటి చిరంజీవి బోస్కని కూడా ప్రత్యేకంగా పీఠికలో రాసుకున్నారు ఆయన. అలాగే ఈ అక్షరాంజలి అందుకోమ్మ, అమ్మ అక్షరాంజలి అందుకోమ్మ అనేటువంటి శతకాన్ని హెచ్సియు వారు గుంటూరులో అది దాదాపు 55 ఎపిసోడ్లు తీశారండి. ఆ చుట్టుపక్కల 400 గ్రామాలకు అది ప్రసారం చేయడం జరిగింది. దాన్ని మొట్టమొదటిగా నాతోనే ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎప్పుడైనా యూట్యూబ్లో కొడితే అమ్మ అక్షరాంజలి అందుకోమ్మ అనేటువంటిది కొడితే ఎపిసోడ్లు అన్నీ కూడా వస్తాయి. అలాగా అసలు మొట్టమొదటి నన్ను ఈ నాటక రంగానికి పరిచయం చేసిందే గురువు గారు. కన్యాశుల్కం నాటకంతో మొట్టమొదటిసారిగా నేను నటుడిగా రంగస్థలం మీద ప్రవేశించడం జరిగింది, వారి యొక్క డైరెక్షన్లోనే. అలాగే మరి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చినటువంటి గురువు గారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. మరి గురువు గారి గురించి చెప్పాలి అంటే అది ఒక రోజులోనో ఒక పూటలోనో అయ్యేది కాదు. ఇక్కడ సమయం, అందుకని నమస్కారం అంటే శిరస్సు వంచి పాదాభివందనం చేసి సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది.